నిమిషం. చెప్పండి. ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు గుండాల భిక్షమయ్య. ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు, దాంతో పాటుగా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు కూడా చెప్తూ నేను క్లాసును నా అనుభవాలతోనే ప్రారంభించడానికి రెడీగా ఉన్నాను. నా పేరు భిక్షమయ్య గుండాల. నేను రిటైర్డ్ టీచర్ను. ఈ యొక్క బ్రహ్మకుమారి సంస్థతో నాకు 2/3/1914లో ఈ అలౌకిక జన్మకి స్థానం కల్పించడం జరిగింది. అప్పటి నుండి దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెట్టి ఈ జ్ఞానంలో నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి అందులో భాగంగానే మీరందరూ కూడా నన్ను ఈ యొక్క జూమ్ మీటింగ్కి ఆహ్వానించి నా యొక్క అనుభవాలను చెప్పమని చెప్తున్నారు. కాబట్టి నా యొక్క అనుభవం చెప్తాను. ఫస్ట్ నేను మొన్న ఒక క్లాస్లో చెప్పాను. ఫస్ట్ మనము ఆత్మ అనే పరిచయాన్ని చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆత్మను పరమాత్మతోనే జోడించుకోవాలి. పరమాత్మ భగవంతుడుగా మనం అనుకుంటాము. అయితే ఇదంతా ఒక యోగము. అంటే ఇద్దరు ఆత్మను పరమాత్మతో జోడించుకోవడమే యోగం. ఈ యోగం ద్వారానే మనకి ఈ యొక్క అన్ని ప్రాప్తులు కలగడం జరుగుతుంది. కాబట్టే ఆ విషయము ద్వారా నేను బ్రహ్మకుమారి సంస్థలో చేరి 7 రోజుల కోర్సు పూర్తి చేసి అటు తర్వాత గచ్చిబౌలికి వెళ్ళడం జరిగింది. గచ్చిబౌలిలో దాదాపు ఒక 3 days అక్కడ కూడా ట్రైనింగ్ పొందడం జరిగింది. అటు తర్వాత మన మౌంట్ ఆబూ కూడా ఫస్ట్ టైంగా 13 రోజులు ఈ మన సంస్థ నుండి, నల్గొండ సంస్థ నుండి జోనల్ సెంటర్, మిర్యాలగూడ సెంటర్ నుండి రికమెండేషన్తో మౌంట్ ఆబూకు వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపుగా 7 రోజుల ట్రైనింగ్ పొందాను. అక్కడ అనేక రకాలైన అనుభూతులు కూడా పొందాను. అటు తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ 1 year తర్వాత మౌంట్ ఆబూకే మళ్ళీ ఒక వీక్ డేస్ వెళ్ళాను. అటు తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఢిల్లీకి పోవాల్సిన అవసరం వచ్చింది ప్రోగ్రాంలో. అక్కడ ఒక 3 days బట్టి, యోగ బట్టి, అంటే ఎక్కువ ఈ యొక్క యోగం ఎలా చేసుకోవాలి, ఆ బట్టీలో మన యొక్క పాపకర్మలను లేకపోతే పూర్వము చేసిన కర్మలను, పాపకర్మలను అన్నింటినీ ఏ విధంగా భస్మం చేసుకోవాలి, ఆ బాబాతో ఏ విధంగా కనెక్షన్ పెట్టుకోవాలి, ఏ విధంగా కనెక్షన్ పెట్టుకుంటే మనకు ఆ పాపకర్మలు, జన్మ జన్మాల నుండి వచ్చిన ఆ పాపకర్మలు ఎలా తొలగిపోతాయి అనే విషయాలను చాలా చక్కగా మాకు వివరించడం జరిగింది. అవన్నీ కూడా మేము నేర్చుకున్నాము. అక్కడ ఏంటంటే బాబా రూమ్కు వెళ్ళాము. బాబా రూమ్లో మేము యోగం చేసుకుంటూ ఉంటాము. చేసుకొని ఉన్న తర్వాత బయటికి దానికి ఎదురుగానే ఇక పిరమిడ్ భవనం ఒకటి ఉంది. ఆ భవనంలోకి కూడా వెళ్ళాము మేము. ఆ భవనంలో కూడా మేము యోగా చేసుకున్నాము. ఆ పిరమిడ్లో అనేక రకాలైన అనుభూతులు మాకు అక్కడ లభించాయి, నాకు పర్సనల్గా. అప్పటి నుంచి నేను అనేక రకాలుగా ఈ యొక్క జ్ఞానంలోనే ఉంటూ, జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, అక్కడ ఏమని చెప్పారంటే మనకు మ్యాక్సిమం
అమృత వేళ 3:30కి లేవాలి. 2-5 గాని 3:30కి లేవాలి. అక్కడ టైం టేబుల్ మాకిచ్చిన టైం టేబుల్‌లో 3:30కి లేవాలి. 4 లోపల కాలకృత్యాలు చేసుకొని క్లాసులకు వెళ్ళాలి. యోగా చేసుకోవాలి. 4 నుంచి 4:15 వరకి, 4:15 వరకి, 4:15 వరకి యోగా చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ రూమ్‌కి రావాలి. అటు తర్వాత మళ్ళీ 8 గంటలకు క్లాస్ ఉండేది. ఆ క్లాస్‌కి వెళ్ళేది. ఈ విధంగా మేము అనేక రకాలైన యోగా బట్టీలకి ప్లస్ క్లాసులు వినడం వల్ల మాకు ఈ యొక్క ఆత్మ అనేది ఒక చైతన్య శక్తిగా అయ్యి మాకు అనుభూతి పొందడం జరిగింది. ఈ ఈ యొక్క ఆత్మ ఏ విధంగా నాకు అనుభూతి పొందిందంటే, ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానంలోకి పోయిన తర్వాత అనేక రకాలైన పాటలు వినడం, ఈ యొక్క శక్తులను ధ్యానం చేయడం, ధారణ చేయడం, ప్లస్ గుణాలను ధారణ చేయడం, ఆ భగవంతుని యొక్క గుణాలను, ఆత్మ గుణాలను, ఆత్మ శక్తులను వీటినన్నింటిని కూడా ధారణ చేయడం, మరీ ధారణ చేయడం వల్ల నాకి ఒకసారి నేను అప్పుడు సర్వీస్‌లో ఉన్నాను. బస్సులో వెళ్తున్నాను. బస్సులో వెళ్తున్న సమయంలో సడెన్‌గా ఈ భృకుటి మధ్యన కదలికలొచ్చాయి. కదలికలు వచ్చి స్టార్ట్ అయింది. అంటే అప్పుడు ఆత్మ అనుభూతి పొందిన. అంటే నేను జ్ఞానంలోకి వచ్చిన తర్వాత 3 మంత్స్ తర్వాత ఆత్మానుభూతి పొందడం జరిగింది. అప్పటినుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా ఆ ఆత్మ అనుభూతి పొందుతూనే ఉన్నా. అటు తర్వాత బ్రహ్మబాబా ప్లస్ మమ్మ ప్లస్ ఇక ఆత్మ జ్యోతి, పరంజ్యోతి ఇవన్నీ కూడా అనేక రకాలైన అనుభూతులు పొందడం జరిగింది. దాంతో పాటు ఈ జ్ఞానంలోకి వచ్చిన కానించి అంతా మంచే జరుగుతుంది. అంతా మంచే. చెడు అనే విషయమే నేను చవి చూడలేదు. అవి ఒకవేళ సమస్యలు వచ్చినా గాని దూది పింజంలాగా ఎగిరిపోవడమే జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ధ్యానాన్ని, ఆ జ్ఞానాన్ని అంటే జ్ఞానం ముందు సంపాదించాలి. ఆ జ్ఞానాన్ని యోగం ద్వారా మనము ఆ యొక్క సమస్యలను సాధించవచ్చు. అటు తర్వాత ధారణ బాగా చేయాలి. ఆ తర్వాత సేవ చేయాలి. అంటే దీంట్లో మెయిన్‌గా ఏంటంటే జ్ఞానం తర్వాత యోగం, యోగం తర్వాత ధారణ, ధారణ తర్వాత మనకు సేవ. ఈ 4 మనము బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే తప్పనిసరిగా మనకు సఫలత లభిస్తుందని బాబా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మ కుమారిస్లో ఈ యొక్క బాబానే మనకు తండ్రిగాను, టీచర్‌గాను, సద్గురుగాను, స్నేహితుడుగాను ఇన్ని పాత్రలు సత్సంబంధాలన్నీ కూడా బాబాతో మనం లింకప్ చేసుకుంటే అంటే ఆ విధంగా మనకి అంతా శుభదాయకమే అనే విషయాన్ని బాబా చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా నాకు అనుభూతి అయ్యాయి. ప్రస్తుతానికి ఇప్పటికి కూడా ప్రతిరోజు దాదాపు 2 నుండి 5 మొదలు అమృత వేళ. కానీ నాకు ఒక్కొక్కసారి 2 గంటలకే మెలుకువొస్తది. మెలుకువ వచ్చినా గానీ నేను లేసి అటు ఇటు మంచినీళ్ళు కొంచెం తాగి మళ్ళీ పడుకొని ఖచ్చితంగా 3:30కి లేసి 4 వరకి ముఖం గిట్లా పళ్ళు గిట్లా కడుక్కొని మంచిగా మళ్ళీ యోగం చేసుకుంటాను. ఆ తర్వాత 5 తర్వాత మురళి వినడం. మీరు పుస్తకాలు మీకు ఏ విధంగా ఉన్నాయో మాకు డైలీ అంటే శరీరానికి భోజనం, ఆహారం ఏ విధంగానైతే మనకు శక్తిని ఇస్తుందో ప్రతిరోజు ఆ మురళి 5 గంటల నుంచి దాదాపు 5:30 వరకు ఒక 35 మినిట్స్ మనం దాన్ని వింటే అదొక భోజనంగా అయ్యి ఆ రోజంతటిలో ఆ శక్తి మనమ్మడి ఉంటుంది. ఏ సమస్యనైనా అవలీలగా
మనము సాధించడానికి వీలుంటుంది. అందుకని ఆ యొక్క దాన్ని పాటిస్తూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆ విధంగా మీరందరూ కూడా ఏ జ్ఞానంలో ఉన్న మార్గం ఏ మార్గమైనా మనము ఆ గమ్యం ఒకటే కాబట్టి మనం దాన్ని పాటించినట్లయితే మనకు అన్నీ కూడా సత్ఫలితాలే ఉంటాయని మీరు పాటించాలని కోరుకుంటూ ఈరోజు ఈ ఈ 10 నిమిషాల్లో నేను నా అనుభవాన్ని పూర్తి చేస్తున్నాను. మీరేమైనా అడగదలుచుకుంటే అడగండి. మనస్సు, బుద్ధి, సంస్కారాలని 3 ఉంటాయి. దాన్ని ఆ మూడింటిని కలిపే మనము ఆత్మగా చెప్పుకుంటాం. అయితే మనకు ప్రతిదీ కూడా మనసు ద్వారానే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక సెకనుకు కొన్ని లక్షల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు మంచి కావచ్చు, చెడు కావచ్చు. 2 ఆలోచనలు అంటే ఏదైనా రావచ్చు కదా. అయితే అది బుద్ధి ద్వారా మంచి ఆలోచన వస్తుందా, చెడు ఆలోచన వస్తుందా అనేది బుద్ధి ద్వారా పరిశీలించుకోవాలి. బుద్ధి ద్వారా పరిశీలించుకొని మంచి ఆలోచనను మాత్రమే మనం తీసుకోవాలి. తీసుకొని మంచి ఆలోచనని కర్మ రూపంలో పెట్టాలి, లేదా వాచా రూపంలో పెట్టాలి, లేదా మనసు ద్వారా మనము సేవ చేయాలి. మనం చేసుకోవాలి, ఇతరులకు కూడా చేయొచ్చు. అంటే మనసు ద్వారా ఒక్క చెడు ఆలోచనలు కానీ, చెడు మా మాట ద్వారా చెడు మాటలు కానీ, పని ద్వారా కర్మ అంటే పని ద్వారా కానీ చెడు చేయొద్దు. అందుకే చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు చేయొద్దు అంటారు కదా. కాబట్టి అవి చేయకుండా ఉండాలి. ఇతరులకి చెడు చేయొద్దు, మనం కూడా చెడు చేసుకోవద్దు. ఆ విధంగా మనసు ద్వారా కూడా మనం సేవ చేసుకోవాలి. మనం చేసుకోవాలి అంటే మనసు ద్వారా మంచి ఆలోచనలు చేసి, మంచి సంకల్పాలు చేసి, ఆత్మను పరిపుష్టంగా చేసుకొని వాటిని అన్నింటినీ శరీరానికి పంపించుకోవాలి. శరీరములోని ప్రతి అంగానికి, రోమానికి అంటే కర్మేంద్రియాలకు ప్లస్ అంగాలన్నింటికి పంపించుకొని మన ఆత్మశుద్ధి ప్లస్ శరీర శుద్ధి అన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనస్సు ద్వారా. వాటిని మనం ఏం చేయొచ్చు, మళ్ళీ మనసు ద్వారానే ఇతరులకు కూడా, ప్రపంచానికి మొత్తం కూడా, విశ్వానికి మొత్తం కూడా, విశ్వ ఆత్మలందరికీ కూడా మనసు ద్వారా పంపించవచ్చు. దానిని మనసా సేవ అని అనడం జరుగుతుంది. కేవలం మీరు ఇప్పుడు మనసా సేవ అని అడిగారు కాబట్టి ఆ 3 పరిచయం చేస్తూ మనసా సేవ ద్వారా ఎట్లా పంపించాలి అంటే శుభమైన విషయాలను మాత్రమే పంపించాలి. అట్లా అర్థమైంది కదా. ఇప్పుడు మనసు ద్వారానే మనం చెడుని విస్మరిస్తూ మంచిని మాత్రమే గ్రహిస్తూ వాటిని అన్నింటిని మన శరీర అవయవాలకి, కర్మేంద్రియాలకు పంపించుకుంటూ విశ్వ ఆత్మలందరికీ కూడా మంచిని పంపించాలి. అది మనసా సేవ. మనసు ద్వారా చేసే సేవనే మనసా సేవ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ బాబా. అంటే నాకు ఇక్కడ మీరు మనసా సేవ గురించి చెప్పారు కదా. అయితే మనకు మనసుతో వచ్చే ఆలోచనలని మరి బుద్ధి ద్వారా వచ్చే ఆలోచనలు ఎలా గ్రహించాలి, దాన్ని ఎలా అంటే ఇప్పుడు మనసుతో వచ్చే ఆలోచనని బుద్ధితో ఎలా ఫైండ్ చేసి మనం నిర్ణయం తీసుకోవాలి? ఇక్కడ ఏంటంటే మనసు అనేక రకాలైన ఆలోచనలు వస్తాయని చెప్పాను. బుద్ధితోనే ఆలోచించాలి మనం. ఇది మంచా, అది మంచా అంటే ఆలోచనలు. ఉదాహరణకి చెడు ఆలోచన రావచ్చు, మంచి ఆలోచన రావచ్చు కదా. దీంట్లో ఏది మంచి అని బుద్ధితోనే నిర్ణయం తీసుకోవాలి. బుద్ధితోని అంటే ఉదాహరణకి తిట్టడం, ఒక అమ్మాయిని తిట్టడం ప్లస్ కొట్టడం, లేకపోతే ఏమనకుండా ఊకోవడం అనే ఆలోచనలు వచ్చినాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఈమె నన్ను బాగా తిట్టింది, ఈమెను మళ్ళీ తిడితే బాగుండు అనిపించే, మళ్ళీ ఏమనిపిస్తుంది, తిడితే ఏం లాభం, ఆమెను తిట్టకుండా ఊకుంటే బాగుండు అనేది మళ్ళా ఇంకో ఆలోచన రావచ్చు. అప్పుడు బుద్ధితోనే నిర్ణయం తీసుకోవాలి. కొట్టడం అనే దానికంటే ఊకోవడమే ఉత్తమము అనే ఆలోచనను నిర్ణయం తీసుకున్నాం అనుకో, ఆమెను ఏమనకుండా ఊకుంటాం. ఊకుంటే ఆమె ఏమవుతుంది, రియలైజేషన్ అవుతుంది.
నన్ను తిట్టిందని మనం మళ్ళీ తిట్టడం కంటే అవును ఆ క్షణము మనం ఊకోవాలి అనే నిర్ణయం తీసుకోవాలి బుద్ధితోని. అప్పుడు మనము మనం గెట్ ఆన్ అవుతాం. సఫలత లభిస్తుంది, మనకి రిజల్ట్ వస్తుంది. అర్థమైందా వనిత? ఓకే మాస్టర్, చాలా బాగా చెప్పారు, నాకు ఇప్పుడు అర్థమైనది. ఉదాహరణకి ఇంకా మీకు ఒక ఉదాహరణకి చెప్తాను. బుద్ధి ద్వారా ఎట్లా నిర్ణయం చేయాలని. గోల్డ్ ఉంది, అవసరాన్ని దగ్గర తీసుకుపోతాం. ఆయన ఏం చేస్తాడు? పరీక్ష చేస్తాడు. బట్టీలో పెట్టి ఇది నిజమా కాదా, ఓల్డ్ ఏంటి ఒరిజినల్ బంగారమా డూప్లికేట్ బంగారమా, ఏమన్నా కల్తీ కలిసిందా అని ఆ మంటలు వేసి కాలు పెడతాడు. అది నల్లగా అయితేనేమో అది కల్తీ అన్నట్టు, ఒరిజినల్ గా అట్నే ఉంటే ఒరిజినల్ అన్నట్టు. ఇక్కడ కూడా మనము మాటకు మాట పెరుగుతుంటే ఆ చెడు ఆలోచనల్ని వాళ్ళకు పంపినట్లయితే మనకే చెడు అవుతుంది అనే విషయం బుద్ధి ద్వారా ఎట్లా గ్రహించాలి? జ్ఞానం ద్వారా. బుద్ధి ఎట్లా గ్రహిస్తుంది? జ్ఞానం. అంటే ఎవరికైతే ఏ జ్ఞానము ద్వారా నేర్చుకున్న గుణాలు, శక్తులు, ఇది చేస్తే మంచిది, అది చేయకూడదు అనే విషయాలు జ్ఞానము ద్వారా తెలుసుకొని బుద్ధి ద్వారా నిర్ణయం తీసుకుంటాం. అంటే బుద్ధి ద్వారా ఎట్లా నిర్ణయం తీసుకుంటాం? జ్ఞానం ద్వారా మనం సంపాదించిన సంపాదన ద్వారా బుద్ధి ద్వారా నేర్చుకోగలుగుతాం. అర్థమైందా అంతా? ఓకే బాబా, చాలా బాగా చెప్పారు. జ్ఞానము ద్వారా మనము గ్రహించిన అంశాల నుంచి ఏది మంచి ఏది చెడు అనేది మనము బుద్ధి ద్వారా నిర్ణయం చేసుకొని ఆ మంచిని మాత్రమే మనము స్వీకరించి దాన్ని అవలంబించినట్లయితే మనకు మంచి ఫలితాలు వస్తది, సఫలత లభిస్తుంది. ఓకేనా? ఓకే, వెల్కమ్. నెక్స్ట్ అమ్మా. నమస్కారం అండి. నమస్తే. మీరు ఆత్మానుభూతి ఫస్ట్ సారి ఈ ఆజ్ఞ దగ్గర జరిగిందని చెప్పారు కదా. అవును, జరుగుతూనే ఉంటాయి కదా ఈ ఆత్మానుభూతులు. ఒకసారి చాలా సేపు జరిగిన అనుభవం చెప్తారా ఒకసారి? చాలా సేపు జరిగిన అనుభవం చెప్తాను. ఆత్మానుభూతిలో చాలా టైం గడిపి అనుభూతి చెందింది చెప్పండి. అయితే అది చాలా సేపు జరగడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే సాధన వల్ల జరుగుతుంది. అంటే మనము ఈ యొక్క జ్ఞానంలోకి వచ్చిన తర్వాత సాధన చేయగా తర్వాత జరుగుతుంది. నాకు ఈ మధ్యన బాగా జరుగుతుంది. ఏంటంటే అమృత వేళ ఎప్పుడైతే మనం లేస్తామో జస్ట్ ఇట్లా కూర్చున్నాగానే ఎమ్మటే బాబా నాకు కనిపిస్తూనే ఉంటాడు, కనిపిస్తాడు. ఆ విధంగా ఫస్ట్ లో అఖండ జ్యోతి కూడా కనిపించింది. అఖండ జ్యోతి ప్లస్ బిందు రూపంలో కనిపించాడు. మనకి ఏంటంటే ఇంకోటి ఈ మధ్యలో నాకు ఏమవుతుందంటే బ్రహ్మ బాబా తనువులో ఉన్నాడు కాబట్టి శివబాబా బ్రహ్మ బాబా తనువులో ఉన్నాడు కాబట్టి అతని బ్రుకుటి నుండి కిరణాలు మొత్తం కూడా నా పైన పడుతున్నట్టుగా నాకు సాక్షాత్కారం అవుతూ ఉంటది. అది దాదాపుగా ఒక అంటే చాలాసేపు ఏమి ఉండరండి, ఒక 2-3 minutes ఉండడమే చాలా గగనం. కొన్ని విన్నాను, మన అదృష్టం. మీకు అలా జరిగిందా అని అడిగిన. జరిగింది 2-3 minutes నాకు దాదాపు ఈ మధ్యన చాలా సార్లు జరుగుతూ ఉంటది. నాకు గురువారాలలో ఎక్కువగా జరుగుతూ ఉంటది. ఎందుకంటే జరిగినప్పుడు కాన్షియస్ లో ఉంటారా? ఏంటి అమ్మా, నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు అట్లా జరుగుతాయి కదా, ఆత్మయి అనుభూతులు జరుగుతాయి కదా, అప్పుడు మీరు మెలకువతోనే ఉంటారా? మెలకువతోనే ఉంటాము. మనకు అర్థమైపోతుంది, మనకు ఈ కనిపిస్తుంటది. ఈ త్రినేత్రంతో, జ్ఞాన నేత్రంతో చూడగలుగుతాను. అదే దాంతోనే కదా మనం చూసేది. జ్ఞాన నేత్రంతోనే నేను చూడగలుగుతాను. ఆ అనుభూతి కలిగింది నాకు. మీకు కలుగుతున్నాయి అని చెప్తున్నారు, మెలకువతోనే చూస్తున్నారు మీరు.
నిద్రలో చూస్తుంది. నిద్రలో నిద్ర లేదమ్మా. అప్పుడు నేను యోగా చేసుకుంటుంటాను. అంటే ఉమ్, నేను కళ్ళు బిగ్గరగా ఏం ముయ్యను. ఉమ్, ఇట్లా మామూలుగా ఇట్లా ఇట్లా మెల్లు కళ్ళు తెరిచి ఉంటాయి కానీ తెరిచినట్టుగా ఉండకుండా ఇట్లా ఇలా లైట్ గా ఇట్లా ఇట్లా ఇలా ఉంటది అంతే. అట్లా ఒకలాంటి మత్తులాగా. ఆ ఈ గుడ్డు కనపడకుండా రెప్పలు మరీ గట్టిగా నిద్ర వచ్చినట్టుగా ఉండొద్దు. నిద్ర ఉమ్, వచ్చినట్టుగా ఉంటే మనకి ఏమి నిద్రలోకి అనుభూతి కలిగినట్టుగా అనిపించదు. ఉమ్, అట్లా కాబట్టి మనకి స్పర్శ ఉంటది, గుర్తు జ్ఞాన నేత్రంతోనే చూడగలుగుతాం. ఉమ్. అయితే బాబా చాలా మీద పడుతూ ఉంటాయి ఆ అప్పుడప్పుడు. ఆ వండర్ఫుల్. మ్యాక్సిమం నాకు వారంలో చాలా సార్లు జరుగుతుంటది. అప్పుడు మొదట్లోనేమో రేర్ కేసెస్, కానీ ఇప్పుడు ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తుంటాను కాబట్టి ప్రతి బాబా ఏం బాబా ఏం చెప్తాడంటే అమ్మా, మీరు ఇప్పుడు ప్రతి శ్వాసలో నన్ను ధ్యానం చేయండి. ప్రతి శ్వాసలో ప్రతి సెకండ్ నన్ను యాద్ చేయండి. నేను మీ వెంటనే ఉంటాను. మీకు తోడుగా ఉంచుకోండి. మీకు తోడుగా ఉంటాను. మీ అన్ని పనులు సఫలతనే మీకు చేకూరుతాయి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి కానీ ఉందామని ఎంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు మనకు లౌకికంలో ఉంటున్నాం కాబట్టి మేడం, మనకు అవును, కొన్ని ఇటు కూడా ఉండాల్సి వస్తది. అవును. కాబట్టి అట్లా ఉండకపోయినా మొత్తము బాబా ఏం చెప్తాడంటే కనీసము 24 అవర్స్‌లో 8 అవర్స్ అయినా మీరు నా ధ్యాసలో ఉండండి. పోనీ 8 అవర్స్ ఉండకపోయినా కనీసం 1 అవర్ అన్నా నా కోసం కేటాయించండి. అంతే 1 కదా. అవర్, 1 అవర్ డైలీ అన్నీ కలిపి డే మొత్తంలో అప్పుడప్పుడు గంటకొకసారి నన్ను గుర్తు చేసిన 8 మొత్తం 24 గంటలలో ఒక 1 అవర్ అన్నా మీరు టోటల్‌గా అయన్నీ కలిపితే 1 అవర్ అన్నా నన్ను జ్ఞాపకం చేసినట్టయితే నేను మీ వెంటనే ఉంటాను అంటాడు బాబా. నా అడుగులో మీరు అడుగు వేయండి, మీ వెంటనే నేను ఉంటాను అంటాడు బాబా. ఇంకమ్మా బాగుంది సార్. ఆ, మీ అనుభవం అదే, చాలా చాలా బాగున్నాయి. మీ ఓకే, అనుభూతులు చాలా బాగున్నాయి. ఓకే. ఇంకా ఇప్పుడు ఎక్కువ సాధన చేసుకుంటారు కాబట్టి మీకు బాబా మీతోనే ఉంటాడు. ఆ, అవును మేడం, అవును మేడం, 100% ఏకీభవిస్తాను మీ మాటకి. నాతోటే ఉన్నాడు బాబా. నేను వారితోనే ఉన్నాను. నా మనసులో ప్రతి Yes. క్షణం బాబానే. బాబానే నాకు సర్వం. అంటే మన లౌకికంగా అన్ని పనులు చేసుకున్నా ఇంట్లోకి ఆ, రావాలి. వారి నేను ఆత్మ, నా తండ్రి పరమాత్ముడు నాతోని చేయిస్తుండు, ఈ కర్మేంద్రియాలతో నాతోని చేయిస్తున్నాడు అని అనుకుంటూ, మనసులో అనుకుంటూ, బయటికి వినపడదు, నా మనసులో అనుకుంటూ నేను ప్రతి కార్యాన్ని అలా మొదలు పెడతాను. కాబట్టి వాస్తవంగా నాతోడే ఉన్నాడు, ఉంటాడు. నేను వారి అడుగులోనే అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, చేస్తాను. ఇంకోటి ఏంటంటే లౌకికంలో నేను మాక్సిమం పీజీల వరకు చదివాను, ఎంఏ ఎంఎడ్. కాబట్టి లౌకిక విద్యతో పాటు ఈ విద్య నా అదృష్టంగా భావిస్తున్నా, దొరికింది. ఇక నాకు మిగతా సమస్యలు కూడా పెద్దగా ఏం లేవు. ఈ విద్యతోనే నేను బాబా చెంతకు చేరాలనేది నా లక్ష్యం. ఈ విద్యకి చేరుతా అనేది కూడా నా నమ్మకం. ఈ విద్యకు మించిన విద్య ఇంకేది లేదు. నాన్న ఎన్ని విద్యలు చదివినా గానీ ఈ విద్యను మించింది ఏది ఉండదు. చాలా అద్భుతం సార్. మీరు చాలా బాగుంది మీ అనుభవాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే బాబా, చాలా బాగున్నది మీ అనుభవాలు వింటుంటే. నేను కూడా లాంగ్ టైమ్ మీ ఎక్స్పీరియన్స్ అనుభవాలు వింటూ ఉండేది ఎక్కువగా. ఇక్కడికి బిజీగా ఉండడం వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అయినాక చాలా తగ్గిపోయినది. మళ్ళీ అవకాశం దొరికినందుకు మీకు కృతజ్ఞతలు.
చదువుతున్నప్పుడు ఇవి చూస్తాను సార్, ఈ బ్రహ్మకుమారిసి. అందులో ఫరిస్తా అనే పదము వచ్చింది సార్. నాకు అర్థం కాలేదు. అదేంటిది ఫరిస్తా అంటే? ఫరిస్తా దాని అర్థం కావాలి. ఓకే, నేను చెప్తాను. ఆత్మ, ఆత్మ నుంచి ఫరిస్తా, ఫరిస్తా టు దేవత. ఫరిస్తా అంటే ఎగరడం. అంటే ఎప్పుడైతే ఆత్మ ఆత్మ తేలికై, అంటే తేలిక అంటే జ్ఞానం మొత్తం అయ్యి బాబాతో కనెక్షన్ ఎక్కువ పెట్టకపోవడం వల్ల తేలికై లైట్ గా మారడం, లైట్ తేలిక లేదా ప్రకాశవంతంగా అయ్యి పైకి వెళ్ళి మనకి ఆత్మలందరికీ సకాశిస్తూ ఉంటది. దానినే ఏమంటామంటే ఫరిస్తా రూపము అంటాం. ఫరిస్తా రూపం, దాన్ని ఏంగిల్ అంటారు ఇంగ్లీష్ లో. ఏంగిల్ దేవత, దేవతా స్వరూపం. దేవత నెక్స్ట్ అయ్యేది దేవతనే. ఫరిస్తా, ఆత్మ టు ఫరిస్తా, ఫరిస్తా టు దేవత, ఏంజిల్. దేవత అంటే ఫరిస్తా అయిన తర్వాతనే దేవత అవుతారు. కాబట్టి ఇక్కడ లైట్ గా అయి అంటే తేలికగా అయి ఎగురుకుంటూ విశ్వం మొత్తం తిరిగి విశ్వ ఆత్మలకి తన సకాశాన్ని ఇవ్వడాన్ని ఫరిస్తా రూపము అంటారమ్మా. వచ్చిందమ్మా? జవాబు వచ్చిందా? వచ్చింది సార్, అర్థమైంది. నాకు అర్థం కాలేదు ఫరిస్తా. సరే, గుర్తు పెట్టుకున్నా. సరే, ఎప్పుడన్నా ఫరిస్తా అదే అమ్మా. ఇప్పుడు దేవతలు కావాలంటే ఆత్మ నుంచి ఈ ఆత్మ నెక్స్ట్ ఏంటి? సత్యయుగంలో దేవత కావాలి అంటే శరీరాన్ని, దేవతా స్వరూపాన్ని ధరించాలి. ఈ ఆత్మనే కదమ్మా పావనంగా అయిన తర్వాతనే, లైట్ గా అయిన తర్వాతనే ప్రకాశవంతంగా అయి తేలికగా అయి ఫరిస్తా రూపము, ఫరిస్తా రూపం అయిన తర్వాతనే సత్యయుగంలో మంచి శరీరాన్ని ధరించి దేవతా స్వరూపాన్ని ధరించడం జరుగుతుంది. అందుకనే దేవత కంటే ముందుగా అయ్యేది ఫరిస్తా స్వరూపం. అందుకనే ఇలా రెక్కలు చూపిస్తారు. ఇలా మా బొమ్మకి ఇలా రెక్కలు చూపిస్తూ ఉంటారు. అంటే ఎగిరిపోవడం అన్నట్టు ఈజీగా ఈ శరీరం నుంచి భృకుటి భాగం నుంచి శరీరం నుంచి ఎగిరిపోవడం, లైట్ గా అయి అంటే ప్రకాశవంతంగా అయి లైట్ గా అయి ఎగిరిపోయి విశ్వం మొత్తం విశ్వాత్మలకు సకాశి ఇచ్చి తర్వాత దేవతా స్వరూపాన్ని ధరించడం. అంటే దేవతా స్వరూపం ధరించే ముందు ఫరిస్తా స్వరూపం. సార్, వీళ్ళు హెల్ప్ చేస్తుంటారట కదా మనకి? అవును అవును. ఇంకోటి ఏంటంటే నా ఆత్మ ఫరిస్తా స్వరూపంలో నాకు అనుభవం అయింది. సార్ ఆ ఫరిస్తా రూపంలో కనిపించింది, నాకు కనిపించింది. నా ఆత్మ జ్ఞానంలో నా ఆత్మ ఆ ఫరిస్తా రూపాన్ని ధరించినట్టుగా ఆ ఫరిస్తా రూపంలో ఉన్నాయన్నీ కూడా కనిపించినాయి నాకు. అలా అర్థమైందా మేడం? అంటే ఈ ఆత్మకి ఆ ఫరిస్తా రూపాలన్నీ కనిపించినాయి అంటే మనం కూడా ఫరిస్తా రూపాన్ని ధరించినాం ఆ క్షణంలో అని అర్థం. అంటే మనం ఆ స్థాయికి చేరుకుంటున్నాము అనేది. నెక్స్ట్ ఏంది? దేవతా స్వరూపమే. ఓకేనా? ఆన్సర్ వచ్చింది అమ్మా? వచ్చింది సార్. మురళి అంటే ఫ్లూటేనా సార్? ఏంటమ్మా? మురళి అంటే ఫ్లూటేనా? కాదమ్మా, మాకు జ్ఞానామృత పుస్తకాలన్నీ వస్తాయి. అది జ్ఞానామృతం కాదు, మురళీలని ప్రతి మంత్ కి రోజు వారీగా ఏ లెసన్ ఉంటది అనేది వస్తది. 4 పేజీలు ఉంటది. ఆ మురళిని మనకి 1 అవర్ లో చదవడం జరుగుతుంది. మధువనం గాని, ఆల్ సెంటర్లలో గాని 7 to 8 లేదా మధువనంలో 7 to 8 చదువుతారు, 5 to 6 కూడా చదువుతారు. అయితే 5 to 6 అనేది మంచి సమయం. అది ఇక 5 to 6 అక్కడ ఉన్నోళ్ళు అవలంబిస్తూ ఉంటారు. కానీ మరి అందరికి అందాలంటే 5 to 6 అందదు కదా. అందుకని 7 to 8 ఇక్కడ సెంటర్లలో జరుగుతుంది.
1 అవర్. అందరూ. ఆ, మళ్ళీ దానికి సపోర్ట్ గా జ్ఞానామృతాలనే నెలకు అవి పత్రికలు వస్తూ ఉంటాయి. అవి కొంచెము దీనికి జ్ఞానానికి సపోర్టింగ్ చేస్తూ ఉంటాయి. ఉమ్, అట్లా నేను అప్పుడు మొదట్లో తెలుగు, ఇంగ్లీష్ కూడా తెచ్చుకునేది, బాగా పఠనం చేసేది, ధారణ చేసేది. ఆ విధంగా నేను బాగా కృషి చేశాను మేడం. అర్థమవుతుంది. అలా చెప్పకూడదు కానీ మీకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను దాచుకుంటే లాభం లేదు కదా. అంటే చదవడం వల్లనే, ధారణ చేయడం వల్లనే సార్ ఇట్లా చెప్పగలిగిండు అనే విషయం తెలిసినప్పుడే అభ్యాసకులు కూడా ఆ విధంగా చేస్తారనే ఉద్దేశంతోనే చెప్తున్నానే తప్పితే నేనేదో గొప్ప చెప్పుకోవడానికి కాదు. ఉమ్, అంతే కదమ్మా. అంతే సార్. ఇంకా